గోలే విజయ్ కుమార్ గారు ఈ ప్రశ్నను పంపించారు. బ్రదర్, నాకు విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము గురించి లోతుగా తెలియజేయండి బ్రదర్ అని అడిగారు. అబ్రహాము 3 మతాల్లో గొప్పగా గౌరవించబడుతున్నటువంటి వ్యక్తి. అంత గొప్ప దీవెన ఆయనకి ఎందుకు వచ్చింది అని ఒకసారి ఆలోచిద్దాము. దేవుడు పిలిచే నాటికి అబ్రహాము అన్యుడు. యావే దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి కాదు. అయితే దేవుడు పిలిచాక గమ్యం తెలియకపోయినా దేవుని మాటలను తూచా తప్పకుండా పాటించాడు. సొంత కొడుకును దేవుని కోసం అర్పించడంలో వెనుకడుగు వేయలేదు. ఈ 2 కారణాలు దేవునికి అబ్రహాం మీద మరింత ప్రేమను పెంచాయి. అంతేకాదు, కుమారుడు ఇస్సాకును కూడా విశ్వాస మార్గంలో నడిపించడంలో అబ్రహాము సఫలమయ్యారు. ఆయన జీవితం ఆధారంగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మనం సరిగ్గా సమాధానం చెప్పగలిగితే తప్పకుండా మనం కూడా సరైనటువంటి మార్గంలో ఉన్నట్టే. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి కూడా అన్యుడి వలె ప్రవర్తిస్తున్నావా? అన్యుడి వలె ప్రవర్తించడం అంటే ఏంటి? దేవుని పట్ల చూపాల్సినటువంటి భయభక్తులను లోకానికి చూపించడం. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తాను వినండి. మీ ఇంట్లో వారికి పెళ్లి చేయాలి అని అనుకున్నారనుకోండి. అబ్రహాంలాగా దేవుని ఆశీర్వాదం అడగటం మానేసి జాతకాలు కలవడం కోసం జాతక పండితులను కలుస్తూ ఉన్నారా? ఇరువురు జాతకాలను చూపించి సూర్యచంద్ర నక్షత్రాదులు సరిగ్గా కలిశాయో లేదో చెక్ చేస్తూ ఉన్నారా? చేతి రేఖలను చూపించి అందులో భవిష్యత్తు కోసం వెతుక్కుంటున్నారా? ఉంగరాలను ధరించి జీవితం మారిపోతుంది అనేటువంటి భ్రమలో మీరు ఉంటున్నారా? మీరు ప్రేమించిన వారిని వశపరుచుకోవడం కోసము లేదా ద్వేషించే వారికి హాని కలిగించడం కోసం దెయ్యాల మాంత్రికులను ఆశ్రయిస్తున్నారా? ఇవన్నీ దేవునికి, దేవుడు చెప్పినటువంటి నియమాలకు వ్యతిరేకంగా మనం చేసేటువంటి పాపాలు. మనలాంటి పరిస్థితులనే అబ్రహాము కూడా ఎదుర్కొన్నా కూడా దేవుని మీదనే నమ్మకాన్ని ఉంచి ముందుకు వెళ్ళాడు తప్ప తాను జీవితంలో జీవించినటువంటి జీవితం మీద కానీ అక్కడి వ్యక్తుల మీద కానీ ఆధారపడలేదు. ఇక రెండవదిగా, దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచుతున్నామో లేదో ప్రశ్నించుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎంత దూరం ప్రయాణించాలో తెలీదు, ఎంత దూరం ప్రయాణిస్తే గమ్యం వస్తుందో తెలీదు, అసలు మరణించేలోగా ఆ గమ్యం చేరతాడో లేదో కూడా తెలియకుండానే దేవునితో నడవడానికి అబ్రహాము సిద్ధమయ్యాడు. నేడు కూడా దేవుడు మనల్ని పిలిచారు. భవిష్యత్తులో మన ద్వారా దేవుడు ఎంత పెద్ద ఉద్దేశాలను నెరవేర్చబోతున్నారో ఈ సమయంలో మనకు తెలియదు. అందుకే మనం నిరంతరం దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలి. తెలిసి తెలియక దేవుణ్ణి తృణీకరించి ఆయన సన్నిధి నుంచి దూరంగా వైదొలుగుతున్నామేమో ఎప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఇక మూడవదిగా, తన కుమారుడైనటువంటి ఇస్సాకును విశ్వాస మార్గంలో పెంచడంలో అబ్రహాము సఫలమైనట్లుగా మన బిడ్డలను మనం విశ్వాస మార్గంలో పెంచుతున్నామా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి. విశ్వాస మార్గంలో పెంచడము అని అంటే ఆదివారం ఒకరోజు చర్చికి తీసుకువెళ్ళడం కాదు. బదులుగా దేవుడు నేర్పినటువంటి విశ్వాస అంశాలను పాటిస్తూ ఆయన బోధల ప్రకారం నడుచుకోవడం, స్త్రీ సభ పట్ల మనం నెరవేర్చాల్సినటువంటి కట్టడలను తప్పకుండా నెరవేర్చడం. బాగా గమనించండి, దేవుడు అబ్రహామును ఒక బలిని అర్పించమని కోరారు. ఆ బలి ఇస్సాకు మరణమే. అబ్రహాము వాయిదా కోరలేదు. ఇంకొక ఆప్షన్ ఉందేమో చూడుదేవా అని అడగలేదు. బదులుగా ఆయన అడిగినట్లే చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంకొక గొప్ప అంశం ఏమిటి అని అంటే, అబ్రహాము బలి అర్పించే సమయానికి కడు వృద్ధుడు. చేతులు కాళ్ళు కట్టేసి బలి అర్పించడానికి సిద్ధమవుతూ ఉంటే ఇస్సాకు మౌనంగా ఉన్నాడే తప్ప తండ్రిని తోసేసి పారిపోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే కుమారుణ్ణి అర్పించమని దేవుడు అబ్రహామును కోరితే అబ్రహాము అంగీకరించినట్లుగానే అబ్రహాము చేయబోతున్నటువంటి దాన్ని ఇస్సాకు కూడా అంగీకరించాడు. అంటే తన బిడ్డను దైవ మార్గంలో విధేయతతో మెలిగి ఉండేలాగా పెంచడంలో ఆయన పూర్తిగా విజయం సాధించాడు. మనం కూడా ఆయన ఆదర్శాన్ని అనుసరించాలి. ఒకవేళ ఈ అంశాల్లో మనం వెనుకబడి ఉంటే నేడే వాటిని సరిదిద్దుకోవడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకుందాం.